ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయ్య, నీకు మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటాను ప్రభా. గతించిన వారం నుంచి వారం వరకు నీ సజీవమైన రెక్కల కింద నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన దాని పట్ల రాజా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నావా. వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, దీవించండి. వాక్యంలోకి వెళ్తున్నగా మాట్లాడుచున్నది మీరు కదగని ఆత్మైన వాక్యం సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు నా మాతో అందరితో మీరు మాట్లాడమని యేసునామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి వెళ్ళిపోదామండి. మరి యాక్చువల్లీ ఏంటంటే డ్యూ టు సమ్ బిజీ విత్ వర్క్స్ వల్ల వీడియో చేయకపోవడం జరిగిందండి. కానీ దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారనుకుంటున్నాము. వీడియో వీక్షిస్తున్నారు అందరూ కూడా. ఓకే, వాక్యం ఏంటంటే ఈరోజు ప్రార్థిస్తే ఫలితం ఉంటుందా అని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడతారని నేను తలంచుచున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుందా, మనం మాట్లాడేది దేవుడికి ఎలా వినిపిస్తుంది, నిజంగా మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడా అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే మన సమస్యను జయించడానికి ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది. అంటే ఇప్పుడు తలుపు తాళం తీయాలి అంటే కీ అనేది వాడాలి. అదేవిధముగా ఏదైనా ఒకటి వండాలి అంటే గ్యాస్ అయినా ఉండాలి, లేదంటే కట్టెల పొయ్యి అంటే అగ్గి అనేది మనకి కావాలి వంట చేయడానికి. అట్లా ఏదో ఒకటి చేయడానికి ఏదో ఒకటి అవసరం. మనం ఏదైనా ఒక పని పూర్తి చేస్తున్నామంటే మనకి బలం అవసరం. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఏదైనా ఒక వాహనం అవసరం. అట్లాగే ఇంకా ఏదైనా కొనుక్కోవాలి అంటే మనకి డబ్బులు అవసరం. అలాగే మన జీవితాల్లో శ్రమను మనం జయించాలి అంటే, మనకున్నటువంటి కష్టాన్ని మనము జయించాలి అంటే మనకు ఏం అవసరమైనది అంటే వాక్యము అవసరము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వాక్యము మన జీవితంలో చాలా అంటే చాలా ఆశీర్వాదాన్ని నింపేటట్లుగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకు అంటే దేవుడు వెళ్తూ వెళ్తూ పరిశుద్ధాత్మ దేవుని మనలో విడిచిపెట్టి ఉచ్చరింప సఖ్యంగాని మూలుగులతో ఆయన మన కోసము ప్రార్థన చేస్తూ ఉంటారంట, మూలుగుచూ ఉంటారంట. మనకి ప్రార్థన రానప్పుడు ఆయనే మన కొరకు ప్రార్థన చేయటం, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏకీభవించటం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. నిజంగా చెప్పాలి అంటే కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితం దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరణించి తిరిగి లేచి పునరుద్ధాన బలాన్ని పొందుకొని ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఒంటరిగా అనాథులుగా మనల్ని విడిచిపెట్టలేదు, పరిశుద్ధాత్మను మనలో పెట్టి వెళ్ళారు. అంటే అప్పటి కాలములో ఆదామవ్వలు సహవాసం చేస్తూ ఉండేవారు దేవునితో. అంటే దేవుడు రావటం, ఆదామవ్వలతో మాట్లాడడం, చక్కటి జీవితం అన్నమాట. ఎప్పుడైతే పాపం శరీరంలోకి అడుగు పెట్టిందో వెంటనే ఇలాంటి మంచి లైఫ్ను దేవుడితో మాట్లాడి దేవుడితో సహవాసం చేసే జీవితాన్ని, మంచి జీవితాన్ని మనం కోల్పోయాం. కానీ కోల్పోయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. చూడండి, మళ్ళీ దేవుడు అంటున్నాడు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవునితో మనము మాట్లాడుటతో సమానం కూడా కాదే అని ప్రార్థన చేయటమే దేవునితో మాట్లాడు. వి టాకింగ్ విత్ అవర్ గాడ్. ద ప్రేయర్ మీన్స్, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మనం దేవుడితో మాట్లాడుతున్నాం, దేవుడితో సంభాషణ అనేది చేస్తున్నాం. అయితే చాలామంది ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉంటారు, చేయకుండా ఉండరు, చేస్తూ ఉంటారు. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనుకున్న వెంటనే జరిగితే పర్లేదు, దేవుడు ఉన్నారు అనుకుంటారు. అనుకున్న వెంటనే జరగలేదు అనుకోండి, వీళ్ళకి డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి. అసలు దేవుడు నిజంగా ఉన్నాడా, అసలు నా మొర ఆలకిస్తున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడు మన ప్రార్థన ఆలకించడమే కాదు, మనము ప్రార్థన చేయటం వల్ల అసలు ఫలితం అనేది ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకుందాం. కీర్తనలు 5వ సంకీర్తన 2వ చరణం చదవమ్మా. నా రాజా నా దేవా నా అంతధ్వని ఆలకించుము, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను, నిన్నే ప్రార్థించుచున్నాను. అంటే ఏంటి? ఇక్కడ ప్రార్థనకి జవాబు వస్తేనే కదా ప్రార్థిస్తున్నాను అనేది అక్కడ ఆ కీర్తనకారుడు, ఆ కీర్తన రాసేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, నా దేవా
నా ప్రభువా, నా రాజా, నా ఆర్తధ్వని వినుము, నా ప్రార్థన నువ్వు ఆలకించుము అనే చక్కటి మాటలు దావీదు రాశాడు ఈ కీర్తన. అయితే దావీదు అంటున్నాడు, ఈ కీర్తన రాసినటువంటి ఈ దావీదు అంటున్నాడు, నేను నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా, ఉదయమును నా కంఠ స్వరము నీకు వినబడుచున్నది, ఉదయమును నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును. ఉదయాన్నే ప్రార్థన చేసంట కాచి ఉంటున్నాడంట, ఇట్లా కాచి ఉంటున్నాడంట. దేవుడు ఏ రకమైనటువంటి ఆశీర్వాదం నాకు దయచేస్తాడని కాచి ఉంటున్నాడంట. హల్లెలూయా. అంటే మన ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ఏ ఆర్తధ్వని చేసి, ఆర్తధ్వని అంటే కడుపులో ఉన్న బాధ అంతటినీ దేవుడు ముందర ఎవరైతే వెల్లడికెక్కుతారో, ఎవరైతే వెల్లడిస్తారో, ఎవరైతే బయట పెడతారో దీన్ని ఆర్తధ్వని అంటారు. అంటే కొన్ని బాధలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కొన్ని బాధలు ఎవరికీ చెప్పుకోలేం. చెప్పుకుంటే ఏం చేస్తారన్నది భయం, చెప్పుకుంటే ఎక్కడ హేళన చేస్తారన్న భయం. సో ఆ భయంతో మనం ఏం చేస్తాము అంటే ఎవరికి చెప్పుకోలేం. అలాంటి సమయంలో అర్థధ్వని ఎవరికి చెప్పుకోలేం, గట్టిగా అరిచి ఏడ్చి చెప్పాలని ఆశ. అలాంటప్పుడు దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడంటాను. ఆలకిస్తాడు కాబట్టే నా ప్రార్థన ఆలకించు ప్రవ్వా అని దావీదు అంటున్నాడు. చూడండి, కీర్తనలు 102వ సంకీర్తన 17వ వచనం చదువునాను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంట, దిక్కులేని వారి ప్రార్థన వైపు తిరిగి నిరాకరించట్లేదంట. నిరాకరింపగా అంటే ఏంటి, ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతాడు. నిరాకరింపక ఇక్కడ ఏం చేస్తున్నాడంట, వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చాలామంది అనుకున్నారు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, జవాబిస్తున్నాడా దేవుడు? అసలు జవాబిస్తాడా? ఈరోజు నీ ప్రార్థనని నిరాకరించకుండా, అంటే రిజెక్ట్ చేయకుండా నీ ప్రార్థన వైపు దేవుడు తిరుగుచున్నాడు. హల్లెలూయా. ఎవరికైతే ఎంతమందికైతే డౌట్ ఉందో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా, దేవుడు నా మొర ఆలకిస్తున్నాడా, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థన వైపు తిరుగుతున్నాడు. అంతేకాదు నీ ప్రార్థన వైపు చెవి పెట్టి కూడా వింటున్నాడు. అంటే కీర్తనలు 55వ సంకీర్తన 1వ చరణం, దేవా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. చెవి యొగ్గి అంటే చెవి పెట్టి మరి మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. చూడండి, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు చెవి ఎలా ఆడే అంటారు, విను అన్న. చెవితో మనం వింటాం కాబట్టి, కళ్ళతో వినం, నోటితో వినం, ముక్కుతో వినం, చెవితో వింటాము కాబట్టి. అంటే ఈరోజు ఆయన చెవి మన ప్రార్థన వైపు వేసేస్తున్నాడు. చెవిలా పాడే అంటాం కదా, అట్లాగే ఏంటంటే ఆయన చెవిని మన ప్రార్థన వైపు పెట్టి మన ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఆలస్యం జరుగుతుంది కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, నువ్వు అనుకోవచ్చు నా ప్రార్థన దేవుడు ఒకవేళ రిజెక్ట్ చేసేసాడేమోనని. కానీ నీ ప్రార్థన రిజెక్ట్ చేయలేదు, నిరాకరించలేదు, అంగీకరించి ఈరోజు మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడంట. కీర్తనలు 42వ సంకీర్తన 8వ చరణం మనం చూసినట్లయితే దేవుడు అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నేను చదువుతాను. నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. పగటి వేళలో ఆయన కృప నీకు తోడు. పగటి వేళలో ఆయన కృప నీకు తోడుగా ఉండినుగా, రాత్రి వేళలో నీ ప్రార్థన నీకు తోడుండుగా. అంటే పగటి వేళ ఆయన కృప మనకు తోడుంటుందంట, రాత్రి వేళ మనం చేసుకున్న ప్రార్థనే మనకు తోడుంటుంది. ఈరోజు మనం నమ్ముకున్న మనుషులు మనం విడిచిపెట్టి ఉండొచ్చు, లేదంటే మనం అనుకున్న బంధువులు, మనం అనుకున్న స్నేహితులు, మనం అనుకున్న భర్త, భార్య, కొడుకులు, కూతుర్లు విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ నీ ప్రార్థన ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టి ఉండదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన నిజంగా ఆలస్యము జరిగినప్పటికీ కూడా నా దేవుడు ఈరోజు కాకపోతే రేపైనా నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని ఎప్పుడైతే నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతావో ఆ ప్రార్థనే నీకు తోడు ఉండబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా మనుషులు అయినా విడిచిపెట్టేసే, కానీ ప్రార్థన విడిచిపెట్టొద్దు. కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, కష్టం తీరట్లేదనో, బాధ తీరట్లేదనో, ఇంకా సమస్యలు ఎక్కువైపోతున్నాయనో ప్రార్థనని మాత్రం విడిచిపెట్టొద్దు. ప్రార్థనకి మాత్రం దూరంగా ఉండొద్దు. ఎందుకంటే ఈ ప్రార్థనే రాబోయే కాలంలో నీకు తోడుగా ఉండబోతుంది.
నిజంగా ఈ ప్రార్థన రాబోయే కాలంలో నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. అంతేకాదంట, ఈ ప్రార్థన చేయటం వల్ల చాలా అంటే చాలా ఫలితాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటో చూద్దాం. కీర్తనలు 5వ సంకీర్తన 8వ చరణం. యెహోవా ఉమ్. నా కొరకు ఉమ్. పొంచి ఉన్న ఉమ్. వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును ఉమ్. నాకు స్పష్టంగా కనపరచుము. ఉమ్. వారి నోట యథార్థత లేదు. చాలమ్మా. అయితే ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వల్ల ఫలితం ఏంటో తెలుసా? ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదు, ఆ ప్రార్థన వలన దేవుడు నీకు బోధిస్తాడంట. ఎప్పుడైతే దేవునితో నువ్వు మాట్లాడతావో, దేవునితో మాట్లాడే అలవాటు చేసుకుంటావు చూడండి. అప్పుడప్పుడు వెళ్ళామనుకోండి, వాళ్ళు కూడా అప్పుడప్పుడునే మాట్లాడతారు. రోజే వెళ్ళి మాట్లాడామనుకోండి, కొంచెం సహవాసం పెరుగుతుంది, కొంచెం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం, ఒకరి గురించి ఒకరికి పూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకోవటం అనేది ఎక్కువవుతుంది. అలాగే ప్రార్థన చేయటము అంటే దేవుడు నీ కోసం ఎక్కువగా తెలుసుకోవటం. అలాగే ప్రార్థన చేయటము అంటే దేవుని గురించి, దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి నీవు ఎక్కువగా తెలుసుకోవటం. హల్లెలూయా. అందుకని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే అలవాటు ఉన్నవారికంట బయట వారి సలహాలు అవసరం లేదు. చాలామంది అంటుంటారు, పెళ్లి చేద్దాం అనుకున్నాను, ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లే, నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది, ఎవరొకరు మీరు ఎవరొకరు సలహాలు ఇవ్వండి. ఎవరి సలహా అవసరంలా. ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు ఉంటే ఎవరి సహాయం అవసరం లేకుండానే, ఎవరి సలహా అవసరం లేకుండానే దేవుడే ద్వారం తెరిచి, దేవుడే ఏ మార్గంలోకి వెళ్ళాలా, ఏ మార్గము మంచిది, ఏ మార్గము భయానకముంది, ఏ మార్గము నీకు నమ్మకంగా ఉంటుంది, ఏ మార్గము నమ్మక ద్రోహం చేస్తుంది అనేది దేవుడు చూపించంట ఆయన మార్గమును నీకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటం వల్ల మనం ఏ మార్గంలో నిలబడాలో ఆయన మన కరాఖండిగా చెప్తాడట. కీర్తనలు 6వ సంకీర్తన 9-10. యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు. రెండోది ఏంటంటే, ప్రార్థన చేయటం వల్ల నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు సిగ్గు కలిగేటట్లుగా, శత్రువుకి సిగ్గు కలిగేటట్లుగా, శత్రువుకి అవమానం కలిగేటట్లుగా నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఏ అవమానాల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఈరోజు కనుక ప్రార్థన ఆపకుండా చేస్తే ఈరోజు నిన్ను ఇబ్బంది పెడుతున్న అపవాద శక్తులన్నిటికీ, అపవాద క్రియలన్నిటికీ అవమానం కలిగేటట్లుగా నిన్ను ఈరోజు దేవుడు టాప్లో ఉంచబోతున్నాడు. అందుకని దయచేసి గమనించండి, ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కాదు, ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన చెవి యొగ్గుతాడు. అంతేకాదు, ప్రార్థన వైపు చూస్తాడు, ప్రార్థన నిరాకరించడు. ఆ ప్రార్థనకి తోడుగా ఉంటుంది, ఆ ప్రార్థనకి ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఆ ప్రార్థన నిన్ను ఇబ్బంది పెడుతున్న శత్రువుకి సిగ్గు కలిగి నీకు ఘనత వచ్చేటట్లుగా ఆ ప్రార్థనని నిలబెడతాడు. అందుకనే ప్రార్థనలో వెనకాడవద్దు. ప్రార్థన వల్ల నీ పయనం, ప్రార్థన వల్లనే నీ జీవితం, ప్రార్థన వల్లనే మన బ్రతుకు, ప్రార్థన వల్లనే మన ఆశీర్వాదం, ప్రార్థన వల్లనే పరలోకానికి మార్గము కూడా మనకి ఏర్పడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా అపవాదికి సిగ్గు కలిగేటట్లుగా నిజంగా మన జీవితాన్ని మహిమతో నింపాలి అంటే ప్రార్థన చేసినప్పుడంట, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీకు తెలియకుండానే నిన్ను ఇబ్బంది పెడుతున్న శత్రువుకు సిగ్గు కలిగేటట్లుగా, నీకు తెలియకుండానే ఘనత నీ శరీరంలో అడుగు పెట్టేటట్లుగా దేవుడు నిలబెడతాడంట. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 16:26. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను. అద్దరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారని అనుకుని కత్తి దూసి తను చంపుకొనబోయాను. అయితే ప్రార్థన చేయటం వలనంట కలిగే ఉపయోగం ఏంటంటే బంధకములు అన్నీ కూడా తెగిపోతాయి. ఎప్పుడైతే ప్రార్థన చేసే అలవాటు ఉంటుందో, నిజంగా కష్టం వచ్చినా సరే కొంతమంది ప్రార్థన వదలరు. కొంతమంది కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, ప్రార్థన విడిచిపెట్టేస్తారు.
ఎప్పుడు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది చాలామంది. మళ్ళీ పడుకునే ముందర ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఏ పని చేసే ముందరైనా సరే ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఏ పని చేయకుండా ముందర ప్రార్థన చేస్తేనే కానీ ఏ పని ఆరంభించరు. అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఒకప్పుడు నేను చేసేదాన్ని, ఒకప్పుడు నేనే చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదంటే నిజంగా ఒకప్పుడు లెక్క కాదు. ప్రతి దినము కూడా ఎల్లప్పుడూ కూడా ఆయనతో మాట్లాడేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు ఉంటుందో ఖచ్చితంగా వారి దేవుడు పట్టుకుంటాడు. ఎప్పుడైతే అపోస్తులని ఇక్కడ పౌల్ని శీలని చెరసాల్లో వేసారో వాళ్ళు అలిసిపోయి పడుకోలేదు. నిజంగా ఎన్ని దెబ్బలు కొట్టేశారో, అన్ని దెబ్బలు కొట్టి జైల్లో వేసేస్తే, చెరసాల్లో వేసేస్తే మళ్ళీ కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే బంధకాలు తెగిపోయినాయి అంట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్నామంటే ఈరోజు నిన్ను ఇబ్బంది పెడుతున్న బంధకాలన్నీ కూడా తెగిపోబోతున్నాయని అర్థము. హల్లెలూయా. నిజంగా కొన్ని బంధకాలు చాలా సంవత్సరాలు ఉండిపోతూ ఉంటాయి. అప్పులు కావచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నానమ్మా, మా పురాతన వాళ్ళందరి నుంచి కూడా అప్పులు ఉన్నాయండి మాకన్నా. ఈ రోగం ఎప్పటి నుంచి ఉందామంటే నా చిన్నప్పటి నుంచి ఉంది, జీవితాంతం కూడా మెడిసిన్స్ వాడాలంటున్నారు అనేసి చెప్తూ ఉంటారు. ఇలా కొన్ని బంధకాలు ఉంటాయి. కొంతమంది నిజంగా నేను చిన్నప్పటి నుంచి ఈ గుడిసింట్లోనే ఉంటున్నాను, ఎదుగుతున్నాను, కానీ ఇప్పటి వరకు నేను ఇల్లు కట్టుకోలేము. అదొక బంధకం. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంధకం ఉంటుంది. అయితే ఆ బంధకాల నుంచి మనం విడిపించబడాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన అవసరం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన బంధకాలు మనకు తెలియకుండా విడిపోతాయి. చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే బంధకాలు తెగిపోయినాయి. భూకంపం అదిరింది. అంటే ప్రార్థనలో ఉన్న శక్తి చూడండి. అలాగే ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నడవలేకపోతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు చూడలేకపోతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వినలేకపోతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నీ భర్త మారట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి నీ బిడ్డలు మారట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి అనుకున్న జీవితాన్ని చూడలేకపోతున్నావు, అనుకున్నటువంటి సొంత గృహంలో ఉండలేకపోతున్నావు, ఇవన్నీ కూడా బంధకాలే. ఎన్ని సంవత్సరాల నుంచి నీకు వివాహం జరగట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి నీకు పిల్లలు పుట్టడం లేదు, ఈ బంధకాలన్నీ కూడా ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన ఆరంభం చేయి. ప్రార్థన ఆపకుండా చేస్తున్నావా? అమ్మ నేను ఆరంభం చేయంటున్నారు, నేను అసలు ప్రార్థన విడిచిపెట్టలేదని అంటున్నావా? అయితే ఖచ్చితంగా ఈ రోజే నీ బంధకాలు దేవుడు విడిపిస్తున్నాడు. నీ బంధకాలన్నీ కూడా తెగిపోతున్నాయి. మన బంధకాలన్నీ తెగిపోవటానికి ఏకైక మార్గము ప్రార్థన మాత్రమే. ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూడలేకపోతున్నాను, కళ్ళు కనిపించట్లే. ఎన్నో సంవత్సరాల నుంచి నొప్పి తగ్గట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి నా కాళ్ళు నొప్పులు తగ్గట్లేదు, షుగర్ తగ్గట్లే. ఇలా జీవితాంతం ఉండేటువంటి ఈ బంధకాలన్నిటిని కూడా దేవుడు తెంపివేయబోతున్నాడు. జీవితాంతం ఉండేటువంటి ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా కాడిలన్నీ కూడా ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయి. ఆ కాడిలన్నీ కూడా దేవుడు తెంపేయబోతున్నాడు, వెరగొట్టబోతున్నాడు. హల్లెలూయా. జీవితాంతం ఉండేటువంటి బంధకాలన్నీ కూడా, బాండేజెస్, ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా మాత్రమే తెంపవేయబడతాయంట. హల్లెలూయా. యేసు నామములో ఈరోజు వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బంధకం ఉండిపోయిందో ఆ బంధకము తెగిపోవును. ఆ బంధకాలన్నీ కూడా తెగిపోయి మళ్ళా క్రొత్త జీవితం దేవుడు ఆరంభించును గాక. హల్లెలూయా. అయితే ఇంకా ప్రార్థన చేయడం వల్ల వచ్చే లాభం ఏంటో చూద్దాం. యోనా 2:1-2. ఆ మత్స్యం కొడుకులో నుండి యోనా యెహోవాని ఇలాగ ప్రార్థించాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవా మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయన మనకి ప్రత్యుత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి మనతో ఎవరు మాట్లాడలేదు అనుకోండి, కొన్నిసార్లు పలకరించినా సరే పలకరించరు, మాట్లాడినా సరే తిరిగి మాట్లాడరు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవరి విషయం తెలియదు కానీ ఈరోజు ప్రార్థన చేస్తే, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడు. ఈరోజు దేవునితో మాట్లాడాలని నువ్వు అనుకుంటే ప్రార్థన చేస్తే తిరిగి ఆయన ప్రత్యుత్తరం ఇస్తారంట. నిజంగా యోనా తప్పు చేశాడు. తప్పు చేసినప్పటికీ కూడా మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని తను చేసిన తప్పుని క్షమించి దానికి ప్రత్యుత్తరం ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. అట్లాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థనకి జవాబు వస్తుందా అంటే ఇక్కడ అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థనకి మళ్ళీ తిరిగి ఉత్తరం ఇవ్వబోతున్నాడు, తిరిగి జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా ప్రార్థన నేను చేసుకుంటూ పోతున్నాను, కానీ నా మొర దేవుడు ఆలకిస్తున్నాడా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా అనే డౌట్ అవసరమే లేదు. ఈరోజు దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాడు.
ఈ రోజు దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి పొందుకోలేని జవాబు ఈ రోజు వాక్యం వినటం ద్వారా దేవుడు ఇస్తున్నాడు. అడిగిన ఆ యొక్క ప్రార్థనకి, ఏ ప్రార్థనలు ఏం అడుగుతున్నావో ఆ యొక్క ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా బంధకాలు తెగిపోవడమే కాదు, ఆ తర్వాత జవాబు కూడా ఇవ్వబోతున్నాడు. తర్వాత ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేయుదును. దేవునికి ప్రార్థన చేయటం వలనంట గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను కూడా దేవుడు మనకు తెలియపరుస్తాడు. అంతేకాదు, ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత కొంతమందికి దేవుడి చిత్తం ఏంటో తెలియదు, దేవుడి చిత్తం తెలుసుకొని నడవాలని తెలియదు. కానీ ప్రార్థన కంటిన్యూగా చేస్తే ఆయన చిత్తం ఏంటో కూడా మనకి ఈరోజు బయలుపరచబోతున్నాడు. ఆయన చిత్తాన్ని దేవుడు మనకి బయలుపరచబోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేస్తే దేవుని చిత్తం దేవుడు మనకు కనబరుస్తాడు. చాలామందికి తెలియదు, అంత అయోమయంలా ఉంటుంది. ఎందుకు పుట్టానని కొంతమందికి డౌట్ వస్తుంది. అసలు ప్రార్థనలు ఎందుకు చేయలేదు, దేవుడిని ఎందుకు నమ్మాలా? అసలు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏ చిత్త ప్రకారం ఆయన ఏ చిత్తంలో నడిపించాలనుకున్నాడు, ఏ ప్రణాళిక ప్రకారం ఈ భూమి మీద నిలబెట్టాడో దేవుడు తెలియపరుస్తాడు. గ్రహింపలేని గూఢమైన సంగతులను కూడా ఆయన తెలియపరుస్తాడు. అంటే గొప్ప జ్ఞానం నీకు బోధిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథము 58:9 అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చెను, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరులను బాధ పెట్టుటయు వేలు పెట్టి చాలు. పిల్లవగా దేవుడు ఉత్తరం ఇచ్చెను, ప్రార్థన చేయగా నేనున్నానని దేవుడు చెప్తున్నాడంట. నువ్వు అనుకుంటున్నావు ఎంతమంది అయితే ప్రార్థన చేసి ఆపేశారో, ఆపొద్దు దయచేసి, మళ్ళా ప్రార్థన ఆరంభించండి. ఎందుకంటే నేనున్నాను నీకు తోడు. కానీ ఈరోజు దేవుడు నీకు ఉత్తరం ఇస్తున్నాడు. దేవుడు నీకున్నాడు. ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడు, నీ ప్రక్కన ఉంటాడు ఆయన. నువ్వు అడిగిన ప్రతి దానికి కూడా దేవుడు జవాబు దయచేస్తాడు. 65 యెషయా ప్రవచన గ్రంథము 65:24 చూడమా. వారికి ఎలాగూ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిపి మేయును, సింహము గద్దు. చాలు 65:24 కీర్తన చూస్తున్నాను, క్షమించాలి. చదువు 25 అవసరంలే. వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చాను. వేడుకొనక కాదు, నిజంగా ప్రార్థన జీవితం ఎవరికి ఉంటుందో లోపల నీ మనసులో తలంపు కలిగి ఉండి నాకు ఈ జీవితం కావాలి అని అనుకోక మునిపే దేవుడు అట్టు గొప్ప జీవితాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడండి. హల్లెలూయా. అంటే ప్రార్థనలో అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి దయచేసి ప్రార్థనను వదులుకోవద్దు. ప్రార్థన చేయకుండా దేవుడికి దూరం అయిపోవద్దు. ప్రార్థన చేసి దేవుడికి దగ్గర అవ్వాలా. ఆలస్యం అవుతుంది ఒక్కొక్కసారి. అన్నాక ఆలస్యం అవ్వలేదా? అన్నాక ఆలస్యమైంది, దేవుడు కార్యం చేశాడు. నిజంగా ఒక్కొక్కసారి హిజ్కియా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. కానీ హన్నా కాల్సిపోయింది, అబ్రహాం కాల్సిపోయింది. అంత మాత్రం దేవుని విడిచిపెట్టేశారా? విడిచిపెట్టలేదు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అట్లాగే మనము కూడా ఆలస్యమైనప్పటికీ కూడా గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని విడిచిపెట్టొద్దు, దేవునితో మాట్లాడడం విడిచిపెట్టొద్దు. ప్రార్థన అనేది ఖచ్చితంగా రోజు 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 చేయటం. అంటే రోజు దేవునితో మాట్లాడు. ఎప్పుడైతే రోజు దేవునితో మాట్లాడతామో ఆయన చెవి యొగ్గి మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన నిరాకరించకుండా అంగీకరిస్తాడు. మన ప్రార్థన వైపే ఆయన కనుదృష్టి ఉంటుంది. అంతే కదంట, ఆ ప్రార్థనే మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఏ మార్గంలో నడవాలో దేవుడు తెలియబరుస్తాడు. శత్రువులు సిగ్గు కలిగేటట్లుగా మన ప్రార్థన ద్వారా దేవుడు కలుగు చేస్తాడు. అంతే కదా, ప్రార్థన చేస్తుండగానే బంధకాలు తెగిపోతాయి. ప్రార్థన చేస్తుండగానే దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని చిత్తం ఏంటో బయలుపరుస్తాడు. గొప్ప గొప్ప కూడా మన సంగతులు తెలియపరుస్తాడు. ప్రార్థన చేస్తుండగానే ఇక్కడ దేవుడు ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఇలా కంటిన్యూగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఒక్కొక్కసారి మనసులో అనుకుంటే చాలు ప్రార్థన చేయకుండానే దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసే అలవాటు మనందరికీ ఉండాలా. ప్రార్థన చేసి మన జీవితంలో జయము పొందుకోవాల్సిందిగా దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక.
దేవా స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవుడేసయ్య సకల శివతల కారణభూతమైన గొప్ప దేవ తండ్రి నీకే మహిమగంత స్తోత్రం చేర్చుకున్నాం. ప్రార్థన చేయడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఫలితాలు ఏంటో మాకు తెలియపరచో కనపరచో వందనాలు. దవి వీడియో చేసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. నేను ఆమెను మైంపొచ్చే సాక్ష్యముగా వాడుకుంటున్నందుకే వందనాలు. ప్రార్థన వల్ల వచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదం మా జీవితాలు పొందుకున్న సాందాయించు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులు, లోబీపీ, ఐబీపీ, షుగర్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు దవా ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్క రోగం తీసివేయండి. గుండె జబ్బులను ప్రభా, ఊపిరితిత్తు వ్యాధులను, పేగులు ఉన్న సమస్యలను, వెన్నుపూస నొప్పులను, అయ్యా క్యాన్సర్ వ్యాధులు ప్రభా, లివర్ ప్రాబ్లమ్ను, కిడ్నీ సమస్యలను తొలగించండి, స్వస్థపరచండి ప్రభా. ఏస్తున్నాంలో ప్రార్థన చేస్తాం. గృహాలు వెనుక గృహాలు, వివాహాలు జరిగిన ప్రతి ఒక్క బిడ్డకి ఘనమైన వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని బిడ్డలని మీరు దయచేస్తున్నందుకు వందనాలు. నజరుడని తల ముదురుకున్న అరికాల వరకు ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముట్టండి. చదువుకున్న బిడ్డల్ని యవనస్తులందరూ కూడా దీవించండి. జేసీఎం సంఘంలో నూతన ఆత్మలు చులకు సాయం చేస్తున్నందుకు అందరూ జేసీఎం చర్చి నిర్మాణం పూర్తి అవ్వడానికి మీరు ద్వారము తెరుస్తున్నందుకు యేసురాజు నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్మ జవాబిచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎవరు కూడా దయచేసి ప్రార్థనకు దూరం అవ్వద్దండి. కొంచెం ఆలస్యమైన కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరై దేవుడు బయలుపరుస్తున్నటువంటి గూఢమైన సంగతులన్నీ కూడా తెలుసుకుని దేవుడు ఇచ్చినటువంటి చిత్తమేంటో తెలుసుకునేటట్లుగా మన ప్రార్థన ఉండాలని అందరికీ కూడా ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.